కోనసీమ జిల్లాలో బ్లో అవుట్ ను పూర్తి స్థాయిలో అరికట్టడానికి మరొక వారం రోజుల సమయం పడుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. దీనిపై ఓఎన్జీసీ టెక్నాలజీ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా బ్లో అవుట్ పై ప్రకటన చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని ఓఎన్జీసీ అధికారులు వెల్లడించారు. 3 గ్రామాల ప్రజల త్వరలో తమ ఇంటికి చేరుకోవచ్చునని 90% బ్లో అవుట్ పూర్తి అయిందని వివరించారు. అయితే చివరగా క్యాంపింగ్ అండ్ కేసింగ్ చేయడానికి వారం రోజులు పడుతుందని కలెక్టర్ అన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి తలెత్తితే అమెరికా నుంచి ప్రత్యేక బృందాన్ని తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. So as from the ONGC authorities we have discussed clear ga right now surrounding areas lo unna vallu enduku kuda ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 450 మెంబర్స్ని అక్కడి నుంచి సరౌండింగ్ ఏరియాస్లో 1 కిలోమీటర్లో ఉన్న హౌస్ హోల్డ్స్ని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది రిలీఫ్ సెంటర్స్లో. వాళ్ళందరూ కూడా ఆందోళన చెందకుండా దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ హౌస్ హోల్డ్స్ అండ్ దే కెన్ లివ్ ఎ నార్మల్ లైఫ్. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్గా ఉంది. సో ఇప్పుడు ఓఎన్జీసీ అథారిటీస్తో డిస్కస్ చేసినట్టుగా సో రైట్ నౌ వాట్ ఆర్ ది సేయింగ్ ఈజ్ సో ఆ ఫైర్ అనేది నెక్స్ట్ ఒక 4-5 డేస్ వరకు కంటిన్యూ చేసి తర్వాత దాని యొక్క సీలింగ్ అనేది క్యాప్ చేయడం జరుగుతుంది. సో ఫైర్ ఇమీడియట్గా డౌస్ చేయడం వల్ల నెగిటివిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఓఎన్జీసీ అథారిటీస్. ఫైర్ ఇమీడియట్గా డౌస్ చేస్తే మన గ్యాస్ లీకేజ్ అనేది కనపడదు. సో ఫైర్ని అలానే మినిమం క్వాంటిటీలో మెయింటైన్ చేస్తూ అప్పుడు మనకి ఆ ఫైర్ లీకేజ్ అయితే ఉందో దాన్ని ఈజీగా ఎగ్జాస్ట్ అవుతుంది. సో మనం ఫస్ట్ క్యాప్ చేసిన తర్వాత దే విల్ యాక్చువల్లీ డౌస్ ద ఫైర్. సో ఆ మెకానిజం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ కన్సర్న్డ్ టెక్నికల్ టీమ్. So I am Vikram Saxena. I am a Director Technology and Field Services on the board of ONGC. Uh, this well was being actually it's a PEC contract given to Deep Industries Limited. We have given them for development of our production for 15 years. So the well was being operated by them, by Deep Industries. So now that there is a blowout there was a blowout like condition, now the conditions have really subsidized to a considerable extent and things are very much in control. Our teams have already arrived. One team has arrived from Mumbai. Our head RCMT, Mr. Sri Hari, he is already there. He has chalked out all our blowout control plan. Our equipments are here. As I just now told that we have an agreement with Wild Well Control, which is a US company, and they are standby. They are ready with their visas. Within 2 days, we'll decide whether to call them also, based on the condition of the well. So the condition at present are very well under control.